సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరులో స్థానికులకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని కౌన్సిలర్ మయూరి రాజగౌడ్ కోరారు. ఈ సందర్భంగా కొల్లూరు కౌన్సిలర్ మయూరి మాట్లాడుతూ స్థానికులకు 10% ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం నిలబెట్టుకోవాలని కోరారు. ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వం ఆహ్వానించి పోలీసులను అడ్డుపెట్టుకుని హౌస్ అరెస్ట్ చేశారు. నాది కొల్లూరు, నేను మాజీ ముద్రా సంఘం అధ్యక్షుని. కాకపోతే నిన్న ఎమ్మెల్యే సాబ్ వచ్చిండు, పట్టాలు ఇస్తామని చెప్పిండు. ఎవరికి రైతుకి ఫస్ట్ ఇస్తామన్నాడు. సరే ఓకే అని దానికి ఒప్పుకున్నాము. అయితే ఫస్ట్ మేము ల్యాండ్ ఇచ్చేటప్పుడు ఏం మాట ఇచ్చాడు మాకు, ల్యాండ్ పట్ట పాస్బుక్ ఎన్ని ఉన్నాయి, పాస్బుక్ ఒక బెడ్రూమ్ అని చెప్పిండు. పాస్బుక్ ఒకటి అంటే మా నాయన నలుగురు ఉన్నారు, 4 పాస్బుక్లు ఉన్నాయి. అది ఇప్పుడు 4 పాస్బుక్లు పక్కకు పెట్టేసి మా నాయన తాత ఒక పేరు మీద ఒక బెడ్రూమ్ ఇస్తున్నాడు. అయితే ఒక్క బెడ్రూమ్ మీద 4 నాయనలు తీసుకోవాలన్నా, 4 నాయన కొడుకులు తీసుకోవాలన్నా? ఎంతవరకు న్యాయం ఇది నడుతున్నాను నేను. టీఆర్ఎస్ ఎంతవరకు న్యాయం ఇది? దయచేసి కేసీఆర్ ఎమ్మెల్యే సాబ్ కూడా మహబాబ్ రెడ్డి సార్, మీరు దయచేసి దీన్ని ఇప్పటికైనా మీరు దూసి తీసుకుపోయి మా 4 ప్లాట్ ఇచ్చేయాలని నేను మీరు మనస్ఫూర్తిగా కోరుతున్నాను. గ్రామంలో ప్రత్యేకంగా 1400 చిల్లర పైచిలకు జిహెచ్ఎంసీలకు డబుల్ బెడ్రూమ్ సర్టిఫికెట్ ఇవ్వడానికి మంత్రి గారు వస్తున్నారు. మరి మా గ్రామంలో మా తాత ముత్తాతల నుండి జాగీర్లు ఉన్న పొలాలను అప్పట్లో కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాల ప్రకారం కమ్యూనిస్ట్ పార్టీ కొట్టి, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పట్టాలు అమలు చేసిన ఇందిరాగాంధీ ఇచ్చిన పొలాలను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా దగ్గరికి లాక్కొని ఆ రోజు డబుల్ బెడ్రూమ్ ప్రతి ఒక్క పొలంలో ఉన్న ఇంట్లో ఎంతమంది అయితే 1 ఎకరం పోతే 1 ఎకరంలో 3 ఉంటే 3కి, 4 ఉంటే 4కి ఇస్తామని ఇప్పుడు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఆ రోజు మమ్మల్ని పిలుచుకొని మరి కూర్చునిపెట్టి 10 మీటింగులు చేసి ఆ రోజు ఒప్పించుకొని ఈరోజు నిన్న ప్రత్యేకంగా ఎవ్వరిని విలువకుండా నిన్న దొంగచాటుగా నిన్న మీటింగ్ పెట్టి ఆ ఉన్న 70 మంది ఏవైతే అర్హులు ఉన్నారో ఆ సర్టిఫికెట్లు ఒక ఎకరానికి ఒకటే సర్టిఫికెట్ ఉంది, మీకు ఒకటే ఇస్తాము, నీ ఇష్టం ఉంటే తీసుకోండి లేకుంటే లేదని ఆయన చెప్పడం జరిగింది. ఈరోజు మినిస్టర్ గారు వస్తాడు, ఈరోజు మినిస్టర్ ప్రోగ్రామ్ చేస్తామంటే మాకు ముందే 10% కౌన్సిల్ మీటింగ్లో బాడీ కౌన్సిల్ మీటింగ్లో స్థానికంగా ఉన్న కౌన్సిలర్లు చైర్మన్ వారందరూ కలిసి మా తెల్లాపూర్ మున్సిపాలిటీకి 10% ఇవ్వాలని తీర్మానం చేయడం జరిగింది. దానికి అందరూ కలెక్టర్ గారికి ఒప్పుకున్నారు ఇస్తామని చెప్పేసి. తర్వాత మీరు తెల్లాపూర్ మున్సిపాలిటీ కాదు, మున్సిపాలిటీ పక్కన పెట్టి స్థానికంగా గ్రామాన్ని పక్కన పెట్టి ఎక్కడనో జిహెచ్ఎంసీలు ఉన్న హైదరాబాద్, చార్మినార్ ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి కొల్లూరు గ్రామంలో పట్టాలు ఇస్తుంటే మరి మేము స్థానికులం ఎక్కడ పోవాలి? స్థానికంగా పొలాలు ఇచ్చిన వాళ్ళం ఎక్కడ పోవాలి? మరి ఈ ప్రభుత్వానికి ఇంత సిగ్గు, శరము, లజ్జ ఇంతనం లేకుంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కనీసం ఇక్కడ వచ్చినప్పుడు ఎవరు పొలాలు ఇచ్చారు, ఎవరేమి ఇచ్చారు, ఎవరు సహకారం చేశారు, భూములు తీసుకునే రోజు ఇదే స్థానికంగా ఉన్న కౌన్సిలర్ ఇక్కడ స్థానికంగా సర్పంచ్ ఉండే ఆ రోజు పిలిచి ఏ రకంగా అయితే మాట్లాడి ఏ రకంగా అయితే బుజ్జగిచ్చి పొలాలు తీసుకుండో మరి ఆ రోజున్న ఇంగిత జ్ఞానం మరి ఈ రోజు ఎక్కడ పోయింది ఆయనకు? ఈరోజు ఈ స్థానిక ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇచ్చి ఈరోజు పొద్దున్న లేవగానే 6 గంటలకల్లా నిన్నేం చెప్పిండు, 10 మందికి అందరు రావచ్చు డబుల్ బెడ్రూమ్ దగ్గరికి, ఎవరికి ఏ బాధలున్నా మినిస్టర్ గారికి చెప్పుకోవచ్చు అని చెప్పిండు. మళ్ళీ సాయంత్రం 10 మందికి పర్మిషన్ అన్నాడు. పొద్దున్న లేవగానే పోలీసు వాళ్ళని తీసుకొచ్చి ఇంటి ముంగట హౌస్ అరెస్ట్ చేసిండు. మరి ఇది ఎంతవరకు కరెక్టు? లాస్ట్ టైం సీఎం వచ్చిన రోజు గిట్ట ఇదే సంఘటన జరిగింది. పొద్దున్న లేవగానే అందరిని హౌస్ అరెస్ట్ చేసి ఫోన్లు గుంజుకోవడం అన్ని గుంజుకోవడం జరిగింది. ఎన్ని రోజులు ఈ పోలీసు వాళ్ళని పెట్టి ఆయన ఈ ప్రభుత్వాన్ని నడుపుతాడు? గతంలో గిట్ట ఎంతోమంది మినిస్టర్లు వచ్చారు, ఎంతోమంది ప్రతిపక్షాల మాటలు వింటుండే, ప్రతి ఒక్కరు స్టేజ్ మీదకి పిలుస్తుండే నీ బాధ ఏందని అడుగుతాం చూస్తున్నాము. గవర్నమెంట్కు నూకలు దగ్గరికి వచ్చినాయి, ఇక పోయే కాలం దగ్గరకు వచ్చింది. ఈ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఏ రోజన్నా ప్రతిపక్ష పొలం కానీ గ్రామానికి వస్తే ఒక్కరోజు మీ సమస్యలు ఏమున్నాయి, మీ సమస్యల మీద నేనేమన్నా మాట్లాడాలన్నా, మీ సమస్యలు తీర్చాలన్నా అనేది లేదు. ఎంతసేపు ఒక 40-50 మందిని వేసుకొని రావాలి, టక్కుని రావాలి వెళ్ళిపోవాలి, టక్కుని రావాలి వెళ్ళిపోవాలి అంతే తప్పితే ఏ రోజు గిట ఒక పని మీద చిత్తశుద్ధి లేదు. కాబట్టి మా గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో మా దగ్గర గిట నిరుపేదలు ఎంతోమంది ఉన్నారు, వారికి ఈరోజు ఎవరిని రాణిస్తలేవు. కాబట్టి ఈరోజు పోలీస్ పారతోటి మనల్ని అందరిని అడ్డుకుంటున్నాం. కానీ రేపు గిట్ట పోలీస్ పార ఉండదు కదా, మా గ్రామాల్లో ఉన్న ప్రజలందరినీ తీసుకుపోయి ఇదే డబుల్ బెడ్రూమ్ మేము అలాట్మెంట్ చేసి రేపు తాళాలు ఇరగొట్టి ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తాం. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఒకటే,
మా విన్నపం సరే స్థానికంగా ఎవరైతే ప్రోటోకాల్ ఉన్నదో వారిని కౌన్సిలర్ని ఏ రకంగా అయితే పిలిచినావో అదే రకంగా పిలిచి మా సమస్యలు ఏమున్నాయో మేము చెప్పుకోనికైనా కనీసం ఒక 5 నిమిషాలు అవకాశం ఇవ్వాలి కదా. ఇంత భయపడి పోలీసులను పారబెట్టి ఇంట్లోనే కూర్చొని పెడితే మరి ప్రజాస్వామ్యం ఎక్కడ పోతుంది, ఏ రకంగా ఉంటుంది పబ్లిక్ అందరికీ తెలుసు. ఇంకా కొద్ది రోజులు 2 నెలలు 3 నెలలు మీ పని అయిపోతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. నాకంటే మీరే కొంచెం ముందర వరకు పోతాం, కొంచెం రాలేని ముందర వరకు కొంచెం దూరం బండి